ఓ బాబు అందరికీ ఎంతో ఇష్టమైన బాబు. అతని నవ్వు చాలు ఊరంతా వెలుగుతూనే ఉంటుంది. కానీ ఊహించండి, అతనికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఇంతలో ఓ మహర్షి ఊరికి రహస్యంగా వచ్చాడంటే ఫ్రెండ్స్, ఒక చిన్న మెట్టు గొప్ప ప్రయాణానికి మొదలు. థ్యాంక్స్ టు ఆల్ మై లవ్లీ వ్యూవర్స్. 50 సబ్స్క్రైబర్స్ ఈస్ జస్ట్ ద స్టార్ట్. లెట్స్ గ్రో టుగెదర్ విత్ గీతా గాయనం. ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ మామూలు కథ కాదు. ఒక దేవుడికి ఎలా పేరు పెట్టారో తెలుసా? కృష్ణుడి నామకరణం. అది కూడా సీక్రెట్ గా జరిగిందంటే సీన్ అందంగా ఉంటుంది. ఓసారి పూర్తిగా వినండి. కృష్ణుడు జన్మించాడు మథురలో. కానీ అక్కడ ఉండటం సేఫ్ కాదు కదా. అందుకే వసుదేవుడు స్టోమ్ నైట్ లో యమునా నదిని దాటి చిన్న బాబుని గోకులంకి తీసుకొచ్చాడు. అక్కడ నందుడు యశోదమ్మ ప్రేమలో ఆయన పెరిగాడు. అందరూ కృష్ణని అడాప్ట్ చేస్తూ ఉంటే పేరు మాత్రం లేదు. అప్పుడు వస్తాడు మన స్టోరీ హీరో గర్గముని. వసుదేవుడి అభ్యర్థనపై గోకులానికి రహస్యంగా వస్తాడు. కానీ నందుడు వెనకాడుతాడు. మునివర్య, మీరు యదువంశపు బ్రాహ్మణుడు. మీరు ఇక్కడ ఉన్నారని కంసుడికి తెలిస్తే మీకు మాకు ప్రమాదమే. అలా ఓ ఆవుశాలలో ల్యాంప్స్ వెలుగుతున్న చోట స్వర్గీయ శాంతితో నామకరణం ప్రారంభమైంది. గర్గముని మంత్రాలు పఠిస్తూ చేతులు పైకి చాస్తూ చెప్పారు, ఈ బాబు సాధారణుడు కాదు. అనేక జన్మలలో ఈవాడు అవతరిస్తూ ఉంటాడు. ఇతని నామం కృష్ణ. అర్థం, ద వన్ హూ అట్రాక్ట్స్ ఎవ్రీవన్. అంతేనా? కాదు. పక్కనే ఉన్న బాలుడు రోహిణి కుమారుడు. అతనికి కూడా పేరు పెట్టాడు రాముడు, ద రివర్ ఆఫ్ జాయ్. ఇలా రహస్యంగా కానీ ఆధ్యాత్మికంగా కృష్ణుడి నామకరణం పూర్తయింది. మనందరిలోని గ్రేట్నెస్ కూడా అప్పుడే బయటపడుతుంది. అందరూ చూసే టైం వచ్చినప్పుడు. అదేలా కృష్ణుడికి కూడా ఒక రైట్ టైం వచ్చే వరకు పేరు పెట్టలేదు. మనకు అంతే. కొన్ని అవకాశాలు రాలేదంటే మనలో వాల్యూ లేదనుకోకండి. రైట్ టైంలో మీరు కూడా ఒక స్ట్రాంగ్ నేమ్ అవుతారు, గుర్తింపు అవుతారు. బ్యూటిఫుల్ డివైన్ స్టోరీ మీకు నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్స్లో రాయండి మీకు ఈ కథలో ఏ భాగం హృదయాన్ని తాకింది. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్లకు కూడా ఇది ఒక పాజిటివ్ స్పార్క్ అవుతుంది. ఇంకా ఇలాంటి మోటివేషనల్ డెవోషనల్ కథల కోసం గీతా గాయనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆ పేరు ఒక కథ కాదు, అది ఒక శక్తి, ఒక లక్ష్యం, ఒక చరిత్ర. అదే కృష్ణుడు అనే నామంలో ఉంది.